విద్యార్థులను మార్కులు ర్యాంకుల కోసమే కాకుండా వారిలో సృజనాత్మకత పెంపొందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం. రాష్ట్రంలో పాలకులు మారుతున్నా విద్యారంగంపై వారి దృష్టి మాత్రం మారడం లేదన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి సానుకూలంగా ఉన్నారన్నారు. కానీ ఆయనను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు ప్రొఫెసర్. హైదరాబాద్ కాచిగూడలో స్టేట్ టీచర్స్ యూనియన్ ఆఫీసులో యూనియన్ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం విద్యా సదస్సుకు హాజరయ్యారు ప్రొఫెసర్ కాసిం. మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అప్పుడే రావడం మనకు ఉన్నది మా సూర్యాపేట జిల్లాకు నూతన సంక్షోభానికి గురై ఈ సంక్షోభం నుంచి బయటపడకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉంటారు. నేను పొద్దున్నే పేపర్ చదువుతూ ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా మన సందర్భానికి అనుగుణంగా కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చాయి. ఈనాడు పేపర్లో చాలా వివరంగా రాశారు. ఇది డెన్మార్క్కు సంబంధించిన దేశానికి సంబంధించిన న్యూస్. డెన్మార్క్ హైదరాబాద్ రాష్ట్రమే 1 కోటి జనాభా ఉంటుంది. అది చిన్న దేశం. ఆ చిన్న దేశంలో విద్యారంగం ఎట్లా ఉందని ఆ రాయబారి ఢిల్లీలో ఒక వర్క్షాప్ జరిగితే ఆ వర్క్షాప్లో ఆమె చెప్పిన విషయాన్ని ఈనాడు పత్రిక రిపోర్ట్ చేశారు. ఎంత అద్భుతం అనిపించిందంటే చదువుతూ ఉంటే వాళ్ళు విద్యార్థులు అనే ఒక వర్గం, ఒక సమూహము నిరంతరం సృజనాత్మకంగా ఉంటారు. మనందరికీ తెలుసు ఆ విషయం. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగలిగింది విద్యార్థి యువతరం. విద్యారంగం మీద ఆయన గత ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద దృష్టి పెట్టలే, అసలు సమావేశాలు జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు 2 ఏళ్లలో ఒక 10 సమావేశాలు జరిగాయి. 10 సమావేశాలు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ మీద ఒక సమావేశం జరిగితే ఆ సమావేశం నేను కూడా ఉన్నాను అనుకోకుండా. కనుక ఆయన దృష్టి పెడుతున్నాడు. సమావేశం మీద చర్చ జరుగుతున్నది. మరి చర్చ జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, ఫీల్డ్లో ఏమున్నదనే విషయం ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలంటే అధికారి ఫీల్డ్కు పోతేనే అర్థం అవుతుంది. అధికారి ఫీల్డ్కి వెళ్ళరు. అధికారి సెక్రటరీలో కూర్చొని నిర్ణయం చేస్తారు. ఎన్జిఓలను ఆధారం చేసుకొని నిర్ణయం చేస్తారు. ఇవాళ ఎన్జిఓలు ప్రభుత్వ పాఠశాల నడిపే పరిస్థితుల్లోకి మనం నెట్టబడ్డాం. అవసరమైంది. ప్రభుత్వ పాఠశాలని ఉపాధ్యాయులు నడవలేదా? సంఘాలు విద్యార్థులకు ఆలోచించి కొత్త విధానంలో టీచింగ్ పద్ధతిలో కొత్త మెథడ్స్ రావాలని చర్చ చేయలేదా? ఎన్జిఓలు రిపోర్ట్ ఇస్తే దాని మీద ఆధారపడి అధికారులు ఆలోచించి ముఖ్యమంత్రికి చెప్తున్నారు. నేను మీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు అధికారులు చెప్పింది విన్నారు కదా, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏమనుకుంటున్నారో వినండి. ఒక ఆఫ్డే వర్క్షాప్ పెట్టండి. మీరు అందరూ సంఘ నాయకులను పిలిచి ఒక వర్క్షాప్ పెడితే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారు. అప్పుడు అధికారులు చెప్పిన విషయాన్ని, ఉపాధ్యాయ సంఘ నాయకులు చెప్పిన విషయాన్ని రెండింటిని మీరు బేరీజ్ వేసుకోండి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మాటికి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, మీరు వింటున్నారు. నా దగ్గర పంచడానికి భూములు లేవు, కానీ నేను విద్యను ఇస్తా అంటున్నాను.